జబర్దస్త్ ద్వారా లైమ్ లైట్ లోకి వచ్చిన లేడీ కమెడియన్స్ లో జబర్దస్త్ రోహిణి ఒకరు. ఈ జబర్దస్త్ నటి ఇటీవల ది బర్త్డే బాయ్ అనే మూవీలో ఓ క్యారెక్టర్ ప్లే చేయడం జరిగింది. ఇక ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా తాజాగా ఈ నటి రేవ్ పార్టీలో దొరికినట్లు ఓ ప్రాంక్ వీడియో కూడా చేసింది. దీంతో ఆ ప్రాంక్ వీడియోను సినీ ప్రేక్షకులు ఎంతో సరదాగా తీసుకున్నారు. కాకపోతే ఓ సీనియర్ జర్నలిస్ట్ మాత్రం ఆమె ప్రాంక్ వీడియోపై ఓ ఇంటర్వ్యూలో ఇలా కామెంట్స్ చేశాడు. అదేమీ ప్రాంక్ అయి ఉండదు, నిజంగా దొరికే ఉంటుంది, నిప్పులేనిదే పొగరాదుగా. అయినా రోహిణి ఫిజిక్ ఏమంతా బాగోదు, కేవలం సర్జరీల వల్ల ఆమె అలా లావ్ అయిపోయింది. అయినా అంతలావుగా ఉండే అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు, ఆమెకు కూడా పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదనుకుంటా అంటూ ఆ సీనియర్ జర్నలిస్ట్ రోహిణి గురించి చాలా అసభ్యకరంగా మాట్లాడాడు. దీంతో రోహిణి ఆ సీనియర్ జర్నలిస్ట్ కు వార్నింగ్ ఇస్తూ తన ఇన్స్టాలో ఇలా వీడియో పెట్టింది. జర్నలిస్టులు అంటే నిజానిజాలు తెలుసుకుని మాట్లాడాలి, మీకు ఏమీ పని లేకపోతే ఇంట్లో కూర్చోండి, అంతేకాని ఇలా ఇంటర్వ్యూలకు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు. మీరు సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి మాటలతో చెబుతున్నాను, అదే వేరెవరైనా అయితే చెప్పు తీసుకుని కొట్టేదాన్ని అంటూ రోహిణి కొంచెం ఘాటుగానే సమాధానం ఇచ్చింది. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దాని గురించి కాకుండా పర్సనల్ గా మీరు ఏం కమెంట్ చేశారు? ఈ అమ్మాయి సర్జరీ వల్ల రీసెంట్ గా లావ్ అయిపోయింది, పెళ్లి చేసుకునే ఉద్దేశం కూడా లేనట్టుంది. లావుగా ఉన్నాను కదా, నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటానని ఫీల్ అవుతుంది ఏమంటే, లావుగా అంటే పెళ్లిళ్ళు అవ్వండి, చేసుకోకూడదా? జర్నలిస్టులు అంటేనే నిజాలు ఏంటనేది చెప్పేవాళ్ళు, ఏం తెలుసుకోకుండా వచ్చి ఊరికే కూర్చునే వాళ్ళు కాదండి. మీరు సీనియర్ జర్నలిస్ట్ ఎలా అయ్యారో కూడా నాకు అర్థం కావట్లేదు. బట్ ఎనీవేస్, మీకు ఏం వర్క్ లేకపోతే ఖాళీగా ఉన్నారు అనుకోండి, ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకోండి హ్యాపీగా. బట్ ఇట్లా ఏం తెలుసుకోకుండా ఊరికే వచ్చి ఏదో ఒకటి మాట్లాడకండి. మీరు సీనియర్ కాబట్టి నేను ఇంకా ఇంత రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడుతున్నాను. బట్ ఈ ప్లేస్లో వేరే వాళ్ళు ఎవరైనా ఉండుంటే చెప్పు తీసుకొట్టేదాన్ని.